ఏంటి రేవతి, కొత్త డ్రామా స్టార్ట్ చేశారా? సీత కనిపించట్లేదు అని చెప్పి ఈ ఎంగేజ్మెంట్ ఆపటానికి వచ్చారా? లేదు వదిన, సీత నిజంగానే కనిపించట్లేదు. మాతో అలా చెప్పమని సీత మీకు చెప్పి పంపించిందా? బట్టి పట్టిన డైలాగులు బాగానే చెప్తున్నారు. మేము అబద్ధం చెప్పట్లేదు. సీత రాత్రి వరకు మా ఇంట్లోనే ఉంది. మార్నింగ్ చూస్తే లేదు. అవునన్నయ్య, సీత గురించి మాకు చాలా కంగారుగా ఉంది. సీత నిజంగా ఇక్కడికి రాలేదా? సీత ఇక్కడికొస్తే మేమేమైనా దాచిపెడతామా? అయినా సీత మీ ఇంట్లో మిస్ అయితే మా ఇంటికి ఎందుకు వచ్చారు? సీత ఇక్కడికి వచ్చిందేమో అని వచ్చాం. సీత ఫోన్ కలవడం లేదు. సీత ఇక్కడికి రాలేదు. ఎక్కడికి వెళ్ళిందో మాకు తెలీదు. వెళ్ళి వెతుక్కోండి. అలా మాట్లాడతావేంటి చెల్లాయ్? ఎంతైనా సీత ఈ ఇంటి కోడలు. తను కనపడట్లేదంటే కంగారు పడకుండా వెళ్ళి వెతుక్కో అంటావేంటి? సీతారాం ఎప్పుడో విడిపోయారు. తనిప్పుడు ఏంటి కొడలు కాదు. మేము విడిగా ఉన్నాం పిన్ని. విడాకులు తీసుకొని విడిపోలేదు. సీత మహావదినపై చేసిన మర్డర్ అటెంప్ట్ కేసు ఉంది రామ్. తను ఎప్పటికీ మళ్ళీ ఇంటి కోడలు కాలేదు. సీతపై కేసు లేదు బావా, నింద మాత్రమే ఉంది. నేనే కేసు పెట్టుంటే సీత ఈ పాటికి జైల్లో ఉండేదన్నయ్యా. రామ్ బాధపడతాడు అని సీతని క్షమించి వదిలేశాను. ఇప్పుడు టాపిక్ అది కాదు పిన్ని. సీత ఏమైంది? సీత ఏమైపోతే మనకెందుకు బ్రో? ఈరోజు నా ఎంగేజ్మెంట్. ఇక్కడ మర్డర్లు, కిడ్నాపుల గురించి మాట్లాడకండి. ఏం మాట్లాడుతున్నావురా? నీ ఎంగేజ్మెంట్ అయితే నా సీత గురించి మాట్లాడకూడదా? రామ్, అంటే శుభం జరిగే చోట అశుభం గురించి ఎందుకని వాడి ఉద్దేశం. రామ్, సీత అశుభమా వదినా? తనని మీరే ఏదో చేశారు. సీత ఈ ఎంగేజ్మెంట్ ఆపుతుందని మీరే సీతని ఎక్కడో దాచిపెట్టుంటారు.